శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను చందమామ నుంచి శ్రీ పాలంకి వెంకటరామచంద్రమూర్తి గారి రచన దీనజన కల్పద్రుమం అనే ఒక చక్కని కథను చదివి వినిపిస్తాను. దీనజన కల్పద్రుమం అంటే దీనజనులకు కల్పవృక్షం లాంటిది అని అర్థం. ఇంకా కథలోకి వెళ్దాం. సులైమాన్ ఒక గొప్ప మహమ్మదీయ చక్రవర్తి. ఆయన మంత్రి జాఫర్ చాలా యోగ్యుడు, తెలివైనవాడును. అతడు పేదవాళ్ల పాలిట పెన్నిధి. వాళ్లకు కష్టాలు వస్తే అతడు సహించలేకపోయేవాడు. ధనవంతుల మీద పన్నులు వేసి సొమ్ము రాబట్టి ఆ సొమ్మంతా పేదవాళ్ల కూడుగుడ్డల నిమిత్తం ఖర్చు పెట్టేవాడు. సామ్రాజ్యంలోని దీనజనులందరికీ జాఫర్ ఈ విధంగా తోడ్పడటం వలన ఆయనకి దీనజన కల్పద్రుమం అనే బిరుదు వచ్చింది. పేదవాళ్లందరికీ జాఫర్ అంటే ప్రేమ, గౌరవం ఎక్కువ. ధనవంతులందరికీ ఆయన మీద అంతులేని అయిష్టము, ద్వేషమును. జాఫర్ మూలాన భూస్వాములు ఇంకా ఎక్కువగా భూములు, పుట్రలు సంపాదించటానికి వీలు చిక్కింది కాదు. వర్తకులకు ఇంకా ఎక్కువగా లాభాలు సంపాదించటానికి వీలు లేకపోయింది. ఈ ధనికులు సంపాదించిన దానిలో చాలా మటుకు జాఫర్ విధించిన పన్నుల ద్వారా చక్రవర్తి బొక్కసంలోకి చేరిపోతూ వచ్చింది. అక్రమంగా సంపాదించే వాళ్ళందరినీ జాఫరు 1000 కళ్లతో కనిపెట్టి శిక్షించేవాడు. ఉద్యోగస్తులందరికీ కూడా అతడంటే హడలే. లంచగొండ్లని, అధికార దుర్వినియోగం చేసేవాళ్లని పట్టి అతడు ఏమాత్రం దయాదాక్షిణ్యమూ లేకుండా దండించేవాడు. జాఫర్ను ఎలాగైనా వదిలించుకోవాలని ధనవంతులంతా చేరి అతని మీద కుట్ర చేశారు. జాఫరు లేని సమయాలలో చక్రవర్తి వద్దకు పోయి చాడీలు చెప్పేవారు. క్రమంగా చెప్పుడు మాటలు చక్రవర్తి తలకెక్కి మంత్రిపైన లేనిపోని అనుమానాలు బయలుదేరి వృద్ధి పొందసాగాయి. ఒకనాడు జాఫర్ శత్రువులు చక్రవర్తితో, ప్రభు, మన మంత్రిగారు పన్నుల కింద కోట్ల కొద్దీ రొక్కం వసూలు చేశారు. ఈ రొక్కమంతా ప్రభువుల బొక్కసంలోకి చేరుతున్నదో లేక మంత్రిగారి సొంత భోషాణాలలోకే పోతున్నదో ఏలిక కనిపెట్టారా అన్నారు. వెంటనే చక్రవర్తి ఖజానా తెరిపించి చూశాడు. అందులో ఉండవలసినంత రొక్కం కనపడలేదు. ఎలా ఉంటుంది? ఎప్పుడు వచ్చిన సొమ్ము అప్పుడే బీదల కోసం ఖర్చు పెట్టేస్తూ వచ్చాడాయే జాఫరు. ఎప్పుడైనా చక్రవర్తి జమా ఖర్చులు చూస్తేకా తన సొమ్మంతా మంత్రి అపహరించాడనే అపోహతో ఒళ్ళు తెలియని కోపం కమ్ముకు వచ్చింది చక్రవర్తికి. మారు ఆలోచన లేకుండా జాఫర్ని ఉరితీసివేయండి, వాడి ముఖం మరెన్నడూ నాకు కనపడనివ్వకండి, మరెవడూ ఇలాంటి రాజద్రోహం తలపెట్టకుండా హడలు పుట్టేటట్లు చెయ్యాలి. అందుకని జాఫర్ శవాన్ని పాతిపెట్టకుండా తీసుకుపోయి 4 రహదారులు కలిసే చోట పడేసి భటుల్ని కాపలా ఉంచండి. రాజద్రోహుల శవాలను కాకులు, గద్దలు పొడుచుకు తినేటట్లు చేయండి. వాటికి సమాధి కూడా జరగకూడదు అని శాసించాడు. జాఫరు పైన పగ తీర్చుకోవటానికని కనిపెట్టుకుని ఉన్న ఆ దుర్మార్గులు వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి ఏ పాపమూ ఎరుగక నిశ్చితగా నిద్రపోతున్న జాఫర్ని బంధించి తీసుకుపోయి చక్రవర్తి ఆజ్ఞను అక్షరాలా జరిపించి ఆ మహాత్ముని శవాన్ని మార్గసంధిలో పడేసి చక్కా వచ్చారు. రాజాజ్ఞ కావటం చేత జాఫర్ బంధుమిత్రులు కూడా శవం దగ్గరకు వెళ్లటానికి వీలు లేకపోయింది. అలీ అనే పేదవాడొకడు ఆదారిన పోతూ ఈ శవం ఫలానా వారిది కదా అని గుర్తించాడు. ఆశ్చర్యంతో, ఆపుకోలేని దుఃఖంతో, ఇదేమిటి, ఈ మహానుభావుడికి ఇటువంటి గతి పట్టటమేమిటి అంటూ ఆ శవం మీద పడి దుఃఖించనారంభించాడు. రక్షక భటులు ఆ పేదవానికి సంగతంతా వివరంగా చెప్పి, నువ్వు వెంటనే ఇక్కడి నుంచి పోకపోతే నీకు ఈ దురవస్థే ప్రాప్తమవుతుంది, కనుక నీ దారిన నువ్వు పో అని బెదిరించారు. అలీ అప్పుడు ఈ సామ్రాజ్యంలో పేదవాళ్ల పాలిటి కల్పవృక్షం, పుణ్యాత్ముడు అయిన ఈ జాఫరు ఈయన చావడమేమిటి? అంత అకస్మాత్తుగా. ఇది జాఫరు చావు కాదు, పేదవాళ్లమైన మేమంతా చచ్చిపోయినట్లే. అంతవరకు వచ్చిన తరువాత నాకు చక్రవర్తి భయమేమిటి, మృత్యువు భయమేమిటి? ఈ మహాత్ముని పవిత్ర దేహాన్ని తీసుకుపోయి సమాధి చేసి వస్తాను, ఆ పైన నన్ను మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అంటూ పరవశత్వంతో జాఫరు శవాన్ని భుజం పైన వేసుకుని పోయాడు. రక్షక భటులు అడ్డువచ్చి శవాన్ని తీసుకొని ఇచ్చారు కాదు. అలీని లాక్కుపోయి చక్రవర్తి సమక్షంలో పెట్టి జరిగినదంతా చెప్పారు. చక్రవర్తి కోపానికి హద్దు లేకుండా పోయింది. ఆయన కళ్ళు వెంట నిప్పులు కక్కుతూ, మూర్ఖుడా, నా ఆజ్ఞన ధిక్కరిస్తావు, ఎన్ని గుండెలు అని గద్దించాడు. తొణుకు బెణుకు లేకుండా అలీ, ప్రభు, జాఫరు దీనజన కల్పద్రుమం,
మీ ఖజానాలోని సొమ్ములో ఒక్క దమ్మిడి కూడా అతడు తనకై ఖర్చు పెట్టుకుని ఎరుగడు. నా వంటి దరిద్రులని ఆయన ఏ విధంగా పోషిస్తున్నది లెక్కలు చూడండి, మీకే బోధపడుతుంది. ఈ మహాత్మున్న చంపుకోవటం అంతటితోనైనా ఆగక పైగా ఆయన శవాన్ని కూడా అవమానించటమా అన్నాడు. ఎప్పుడైతే అలీ నోట నుంచి ఈ మాటలు విన్నాడో, నేను నిర్దోషిని చంపించలేదు కదా అన్న కలవరం బయలుదేరింది చక్రవర్తి హృదయంలో. పక్కనున్న జాఫర్ మిత్రుడు, ప్రభు, లెక్కలు చూడగా మంత్రి విషయంలో వీడు చెప్పిన మాట నిజమే అన్నట్టుంది అన్నాడు. చక్రవర్తి తన అపరాధాన్ని గుర్తించాడు. అలీ వంకకు తిరిగి, జాఫరు ఏదో మహా గొప్పవాడని ప్రశంసిస్తున్నావే, మీకు అందరికీ వాడు పంచిపెట్టే డబ్బు మాదే కదా. నేను నీ దరిద్రమంతా తీరేటట్లుగా బోలెడు సొమ్ము నీకిప్పిస్తాను, పట్టుకుపో. ఇంకా జాఫరు మాట తలపెట్టక అతన్ని మరిచిపో. ఇంక నుంచి నీవు పొగడవలసినది సులేమాన్ చక్రవర్తిని సుమా అంటూ 1000 వరహాలు తెప్పించాడు. మరుక్షణంలో 1000 బంగారు నాణేలు అలీ ముందు మెరిశాయి. అతడి కళ్ళు జిగేలుమన్నాయి. చక్రవర్తి అలీతో, అవన్నీ నీవే తీసుకో అన్నాడు. అలీ 2 చేతులు ఆకాశం వైపు చాపి, జాఫర్ మహాశయ, నీవు నిజంగా దీనజన కల్పద్రుమానివే. బతికున్నప్పుడే కాదు, చచ్చి కూడా నువ్వు నన్ను మరిచిపోలేదు. నిన్ను మాకు దూరం చేసిన ఈ ప్రభువు చేతనే నాకు 1000 మొహరీలు ఇప్పిస్తున్నావు అంటూ అప్రయత్నంగా జాఫర్ని పొగడటం మొదలుపెట్టాడు. పట్టరాని దుఃఖంతో చక్రవర్తి తలవాల్చుకున్నాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. నమస్కారం.